లిక్కర్ స్కామ్ లో సంచలనం రేకింది. ఏ క్షణమైనా మాజీ సీఎం జగన్ ఇంటికి ఈడీ అధికారులు చేరుకునే అవకాశం ఉంది. త్వరలోనే జగన్ కు ఈడీ నోటీసులు ఇవ్వబోతున్నారు. జగన్ సన్నిహితులు సహా చాలా మంది నిందితుల్ని ఇప్పటికే విచారించినటువంటి ఈడీ అధికారులు నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారితంగా చివరకు జగన్ వరకు రాబోతున్నారు. జగన్ ని విచారించబోతున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో జగన్ ను దోషిగా తేల్చింది సిట్. స్కామ్ లో 3,500 కోట్లు కొల్లగొట్టారని సిట్ నివేదికను సిద్ధం చేసింది. 350 పేజీల ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేసిన సిట్ అడ్డగోలుగా దోచుకోవడానికే కొత్త మద్యం పాలసీని రూపొందించారు అని చెప్పి సిట్ పేర్కొన్నటువంటి ఆ 350 పేజీల నివేదికలో పొందుపరిచింది. ఇప్పుడు ఈడీ అధికారులు దాదాపుగా చాలా మందిని విచారించారు. అటు రాజ్ రెడ్డి నుంచి మొదలుకుంటే చాలా మంది ప్రముఖుల్ని, ఎంపీలని, ఆయన సహచరులని, మిత్రుల్ని, సన్నిహితులందరినీ కూడా జగన్ చుట్టూ మొత్తం కూడా ఇప్పుడు అండర్ ద లెన్స్ ఆఫ్ ఈడీ యొక్క కనుసైగల్లో ఈడీ వారందరినీ గమనించింది, వారిని విచారించింది, వారి స్టేట్మెంట్లు రికార్డు చేసింది. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ల ఆధారితంగానే, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారితంగానే ఇప్పుడు జగన్కి కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు. జగన్ కూడా విచారించబోతున్నట్టు తెలుస్తోంది. సో మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, జగన్కి కూడా ఆయన ఇంటికి కూడా ఈడీ తలుపు తట్టబోతోంది. ఈడీ నోటీసులు రాబోతున్నాయి, విచారించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఏంటి జగన్ పేరును ఏ స్టేట్మెంట్లో ఎవరు చెప్పి ఉంటారు? ఆల్రెడీ దోషిగా తేల్చింది సిట్లో కూడా 350 పేజీల నివేదికలో కూడా సుమారుగా 3,500 కోట్లు కొల్లగొట్టారని చెప్పి ఒక నివేదిక వచ్చింది. కానీ ఈడీ ఎవరి స్టేట్మెంట్ ఇచ్చుంటారు? ఎంపీలా, లేకపోతే అందులో ఉన్నటువంటి A1గా ఉన్నటువంటి రాజ్ రెడ్డియా, ఎవరు జగన్ పేరు బయటపెట్టుంటారు? ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిందంటేనే దాంట్లో తప్పకుండా జగన్ భాగస్వామ్యం ఉంది, ఆ డబ్బులు కొల్లగొట్టి దాంట్లో అంటగా భావించాల్సి ఉంటుంది. సో ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు? దీనిపై వైసీపీ రియాక్షన్స్ ఏంటి? అంటే బేసిక్ గా ఈ వ్యవహారంలో కొంత చర్చ అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు వరకు కూడా రాజశేఖర రెడ్డి A1 కావచ్చు, లేకపోతే A2 కావచ్చు, వీళ్ళెవరు కూడా జగన్ పేరు చెప్పలేదు అనేది అందుతున్న సమాచారం. అయితే మరోవైపు A4గా ఉన్న అప్పుడు అధికారిగా పనిచేసిన తెలంగాణ అధికారిగా ఉన్న వ్యక్తులు కొందరు ఈ పేరు అసలుకి ఏంటి, అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే ఒక చర్చ ఏదైనా చెప్పారా లేదా అని.